అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, మన న్యూ ఛానల్ మది దోచిన కథలు 2వ ఎపిసోడ్ కూడా ఇందాకే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే దాన్ని చూసేయండి. లింక్ అనేది ఈ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మన కథలోకి వెళ్ళిపోదాం. భరించిన బంధం 21వ భాగం. రచయిత నీలిమ గారు. మంచం మీద పడుకొని ఫోన్ చూస్తున్న ప్రణవికి ఏదో చప్పుడయ్యి లైట్ ఆన్ చేసి రూమ్లో చుట్టూ చూస్తుంది. కానీ ఎటువంటి అలికిడి లేకుండా ఏమీ కనిపించకపోయేసరికి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. ఏ పిల్లిగానూ ఏమైనా వచ్చిందా అని. కానీ విచిత్రంగా అక్కడ ఏమీ లేకపోవడంతో 2 నిమిషాలు ఆలోచించి ఇలా వెనకకి తిరగగానే ఆమె నడుము చుట్టూ బిగుసుకుంటాయి 2 చేతులు. అప్పటికే కొంచెం టెన్షన్ గా ఉన్న ప్రణవి సడన్ గా అలా ఎవరో పట్టుకునేసరికి గట్టిగా అరిచేస్తుంది. అరవకు, నేనే, ఎందుకంత భయం అని ఆమె నోటి మీద చెయ్యట్టు పెట్టి అంటాడు అర్జున్. అప్పుడు గాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో కొట్టుకుంటున్న తన గుండె నెమ్మదించలేదు. ఏవైంది తల్లి, ఎందుకంతలా అరిచావు అని లాక్ చేసిన డోర్ కొడుతూ అంటారు ప్రణవి వాళ్ళ అమ్మగారు. నీకెంత నోరే తల్లి, ఏదో చిన్నపిల్లలా ఊరికే భయపడిపోతావు, మళ్ళీ ఫోన్లో మాత్రం బిల్డప్లు బాగానే చెప్తావని చిరు కోపంగా అంటూ ఇప్పుడు మీ అమ్మగారికి ఏం చెప్తావు అని అడుగుతాడు అర్జున్. ఏం చెప్పాలా అని బుర్రగోకుంటూ, ఏం లేదమ్మా, మూవీ చూస్తుంటే సడన్ గా భయపడే దెయ్యం సీన్ ఒకటి వచ్చింది, అందుకే కొంచెం భయం వేసి అరిచాను అంతే అని అంటుంది ప్రణవి తలుపు తీపుకుండానే. సాధారణంగా ఇంతకు ముందు కూడా ప్రణవి అలా చాలాసార్లు చేసింది కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆవిడ. అయినా మీరేంటి ఇలా వచ్చారు, డాక్టర్ అయ్యుండి దొంగలాగా గోడలెక్కడం కూడా బాగానే వచ్చినట్టుంది మీకు అని అర్జున్ వైపే ఏగాదిగా చూస్తూ అంటుంది ప్రణవి. ఏం చేస్తాం, ప్రేమలో పడితే ఎన్ని పిచ్చి పనులైనా చెయ్యాలి అని ఒక పిచ్చోడంటే నవ్వుకున్నాను, కానీ ఇది అక్షర సత్యం అని ఇప్పుడే తెలుస్తుంది నాకు అని బెడ్ మీద వెనక్కి చేతులు పెట్టి కాలు మీద కాలు వేసుకుని కూర్చొని అంటాడు అర్జున్. ఓహో, అయితే ప్రేమించిన వాళ్ళందరూ పిచ్చోడనా? అంత పిచ్చోడయ్యే బదులు ప్రేమించుకున్నా ఉంటే సరిపోతుంది కదా అని అంటుంది ప్రణవి. ఏం చేస్తాం, ఎలాంటి వాడైనా కాంతాదాసుడు అన్నట్లు ఒకసారి మీ కళ్ళు పడ్డాక మేము మిమ్మల్ని ప్రేమించకుండా ఉండగలమా? ఎలాంటి వాడినైనా మీ ప్రేమతో మాయ చేసి మీ వెనుక తిప్పుకునేలా చేయడం మీ ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదా అని అంటాడు తన చేయి పట్టుకొని లాగి అతని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ. లేవడానికి ప్రయత్నించినా అది కుదరకపోయేసరికి అలానే ఉంటూ, అయినా ఇప్పుడే ఎందుకు సడన్ గా ఈ టైంలో వచ్చారని అడుగుతుంది వెనక నుంచి తన వైపే ఓరగా చూస్తూ. చెప్పాను కదా, మనసు ఇక్కడ ఉంటే నేను ఇంకెక్కడో ఎలా ఉండగలను, అందుకే నా మనసు దగ్గరికే రెక్కలు కట్టుకుని వాలిపోయి అని అంటూ ఆమె నల్లని పొరులు పక్కకు తప్పించి భుజం మీద అతని పెదవులు నిలుపుతాడు. అతని పెదవుల స్పర్శ ఎప్పుడైతే తన మెడ మీద తగిలిందో ఆమె ఒళ్ళంతా ఒక పొలుకింత లాగా పులికించి కళ్ళు మూసుకొని అతని ఛాతీకి ఆనుగ్గా జారిపడి అలా ఉండిపోతుంది. అలా ఇద్దరు మౌనంలోనే వాళ్ళ మనసులు మాట్లాడుకుంటుంటే ఇద్దరు ఒకరి స్పర్శని మరొకరు ఫీల్ అవుతూ కాలం కరిగిపోతున్నా లెక్క చేయకుండా అలానే ఉండిపోతారు. టీవీలో తనకిష్టమైన నువ్వు నాకు నచ్చావు సినిమా వస్తుంటే ఇష్టంగా చూస్తూ ఉంటుంది అవిక. అదే టైంలో డోర్ కొట్టిన సౌండ్ వినిపించేసరికి వాల్యూమ్ని తగ్గించి టైం చూస్తుంది. అప్పటికే నైట్ 8 o'clock చూపించడం వల్ల ఇదేంటి ఈ టైంలో ఎవరొచ్చారబ్బా అని అనుకుంటూనే వెళ్లి తలుపు తీసి చూసేసరికి ఎదురుగా అక్షయ్ కనిపిస్తాడు. వెంటనే ప్లెజెంట్ గా ఉన్న ఆమె మనసుని కోపంగా మార్చుకుంటూ, ఈ టైంలో కూడా ఏంటి డిస్టర్బెన్స్ అని అడుగుతుంది కొంచెం చిరాగ్గా ఫీల్ అవుతూ. మీరెలా ఫీల్ అయినా సరే మా చెల్లి నాకు బాధ్యత అప్పగించినప్పుడు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలని నేను అనుకుంటున్నాను. మీకు వండుకునే శ్రమ లేకుండా మీకోసం ఫుడ్ తీసుకుని వచ్చాను, తిని రెస్ట్ తీసుకోండి అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ మళ్ళీ ఆగి అన్నట్లు, నా మీద కోపం ఫుడ్ మీద చూపించకండి, నేను తెచ్చాను అని అనుకోకుండా మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి తిని టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్షయ్. వెళ్తున్న అతని వైపే ఒక్క నిమిషం చూసి డోర్ లాక్ చేసుకుని ఆ ఫుడ్ ని టీపాయ్ పైన పెట్టేసి మళ్ళీ టీవీ దగ్గరే కూర్చుంటుంది. కానీ తన ఆలోచనలు మాత్రం అక్షయ్ దగ్గర ఉండిపోయాయి. పాపం అతన్ని చూసి చిరాకు పడుతుంది, కానీ అతను తనపై ఎంత కేరింగ్ చూపిస్తున్నాడో తనకు తెలుస్తూనే ఉంది. కానీ ఎందుకు, కేవలం తన చెల్లి చెప్పినందుకేనా అని తన అంతరాత్మ ప్రశ్నిస్తుంది. కేవలం బాధ్యతలా అనిపించలేదు, అంతకన్నా ఎక్కువ కేరింగే తీసుకుంటున్నాడు అనిపించింది. ఉదయం నుంచి అతనితో చేసిన ప్రయాణాన్ని ఒకసారి తలుచుకొని వస్తున్న ఆలోచనలు పక్కన పెట్టి దీర్ఘంగా శ్వాస తీసుకొని ఊపిరి పీల్చుకుని వదిలి టాబ్లెట్లు వేసుకునే టైం అయింది గనక ఇష్టం లేకపోయినా కష్టంగానే అతను తెచ్చిన ఫుడ్ తింటుంది. డోర్ లాక్ చేసుకున్న పక్కనే ఉన్న కిటికీలో నుంచి తను తింటుందా లేదా అని చూస్తూ ఉన్న అక్షయ్కి ఆమె ఓపెన్ చేసుకుని తినేసరికి పర్వాలేదులే, మొండితనం చూపించి తినడం మానేస్తుందేమో అనుకున్నాను, నా మాట వింటుందని మనసులోనే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్షయ్.
నాన్న, ఈ యానివర్సరీ ఫంక్షన్కి ప్లాన్ చేస్తున్నారు కదా, దానికి కావాల్సిన చీఫ్ గెస్ట్ల గురించి ఏమైనా ఆలోచించారా మీరు అని అడుగుతాడు కరణ్ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్లు చేస్తూ ఉండగా. హా, ఆల్రెడీ కొంతమందిని అనుకున్నాం. నిన్ను అడిగితే నువ్వు చెప్పావంట కదా, మీరే డిసైడ్ చేయండి అని. అందువల్ల మళ్ళీ నాకే అప్పగించారు ఆ బాధ్యత. ఈ రోజు కొంతమంది స్టూడెంట్స్ మేనేజర్ వెళ్ళి ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చేసి వస్తారని అంటారు ఆనంద్ గారు. ఓకే, ఈ ఇయర్ యానివర్సరీ ఫంక్షన్ కి మన ఫ్యామిలీ మొత్తం అటెండ్ అవ్వాలని స్టూడెంట్స్ కోరిక కాబట్టి అందరం వెళ్దాం అని అంటాడు మిగతా వాళ్ళందరి వైపు చూస్తూ. అదేంటి నాన్న, ఎప్పుడు కాలేజ్ ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్ కలిపినట్లుగా ఉంటుందని అలా వెళ్ళం కదా అని అడుగుతారు తులసి గారు. అవునమ్మా, ఇంతకు ముందు అలానే అనుకునే వాళ్ళం. బట్ ఈ ఇయర్ నా మ్యారేజ్ అయింది కాబట్టి స్టూడెంట్స్ అందరూ నాకు నా వైఫ్కి సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నారు కాబట్టి ఎలాగైనా ఫ్యామిలీతో రమ్మని వాళ్ళందరి కోరిక. మేం మాత్రమే ఫ్యామిలీ కాదు కాబట్టి మనందరం కలిసి వెళ్దాం. కిరణ్ కి కూడా ఫోన్ చేస్తాను, వాడు కూడా వస్తాడు అని అంటాడు కరణ్. నేను బయట కాల్ మాట్లాడుతూ ఉంటాను, ఈలోపు నువ్వు రా సాక్షి అని తనతో చెప్పి కిరణ్ ఫోన్ చేస్తూ బయటికి వెళ్ళిపోతాడు. ఏమా చిట్టి తల్లి, రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడుగుతారు వంటగదిలో ఉప్మా తయారు చేస్తున్న కూతురితో ప్రణవి వాళ్ళ అమ్మగారు. అదేంటమ్మా అలా అడుగుతున్నావు, ఈ రోజు కొత్తగా రోజు ఎలా పడుతుందో రాత్రి కూడా అలానే పట్టిందని అంటుంది వాళ్ళ అమ్మ వైపే ప్రశ్నార్థకంగా చూస్తూ. ఏమో, రాత్రం దెయ్యం వచ్చిందని భయపడ్డావు కదా, ఆ దెయ్యం రాత్రంతా నీతోనే ఉండి తెల్లవారిప్పుడు బయటకు వెళ్ళినట్టుందని నా మనసు చెప్తోంది. మరి ఆ దెయ్యం ఉందా, వెంటనే వెళ్ళిపోయిందా అని అడుగుతారు వాళ్ళ అమ్మగారు కళ్ళెగరేస్తూ. ఆ మాటకు గతుక్కుమంది ప్రణవి. కొంపదీసి అమ్మ చూసిందా ఏంటి? లేదు లేదు, ఆ టైంలో ఎందుకు చూస్తుంది అని తన మనసులో అనుకుని బయటికి మాత్రం దెయ్యం నాతోనే ఎందుకుంటుందమ్మా, మరి నువ్వు కామెడీ చేస్తున్నావు అని అంటుంది చిన్నగా నవ్వుతూ. వెంటనే ప్రణవి చెవులు పట్టుకొని, అమ్మ దొంగ పిల్ల, ఈ మధ్య అబద్ధాలు కూడా బాగానే నేర్చుకున్నావు అని అన్నమాట. అందరూ అంటుంటారు కదా, ప్రేమలో పడితే అని నేర్చుకుంటారు, లేని పనులన్నీ చేస్తారని. అలాగే నువ్వు కూడా అబద్ధం చెప్పలేని పిల్లవి, ఇప్పుడు అబద్ధాలు బాగానే ఆడుతున్నావే అని అంటారు చిరుకోపంగా. ఇప్పుడు నేనేం అబద్ధాలు చెప్పానమ్మా అని ఇంకా బుకాయించడానికి ప్రయత్నిస్తూ అంటుంది ప్రణవి. చాలే నీ నాటకాలు, ఆ అబ్బాయి రావడం నేను చూశాను కాబట్టే నా దగ్గర బుకాయించాలని ప్రయత్నించకు అని చెవి వదులుతూ అంటారు వాళ్ళ అమ్మగారు. దొరికిపోయిన దొంగలాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ. అది అంటే ఆయనకి ఇటువైపు ఏదో కేసు పడిందట, ఎమర్జెన్సీగా రావాల్సి వచ్చారంట, అందుకే పనిలో పనిగా ఇక్కడికి వచ్చారంతే అని అంటుంది ప్రణవి కవర్ చేస్తూ. సర్లే, ఎన్నైనా చెప్తావు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండమ్మా. రోజులన్నీ మనవి కాదు, ఎప్పుడు ఎలా ఉంటాము, ఎలాంటి సందర్భాన్ని ఎదుర్కోవాలో కలలో కూడా ఊహించకుండా జరిగిపోతున్నాయి. కాబట్టి తొందరగా నీ మెడలో మూడుముళ్ళు పడితే మీరెలా ఉన్నా పర్వాలేదు, అప్పటి వరకు మాత్రం కాస్త జాగ్రత్తగానే ఉండండి. ఏదో తల్లిగా నా భయం నాకు ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు చెప్తున్నానని అంటారు వాళ్ళ అమ్మగారు. ఇంకేం మాట్లాడలేక సరే అని తల ఊపుతుంది ప్రణవి. సాక్షి, ఇందాక అమ్మ వాళ్ళ దగ్గర చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. కొన్ని రోజుల్లో కాలేజ్ ఫంక్షన్ ఉంది కదా, దానికి డెఫినెట్ గా మనం అటెండ్ అవ్వాలి. డెఫినెట్ గా అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అంటాడు కరణ్. అదేంటి, రాకపోతే ఏమవుతుంది, అయినా అందరితో కలిసి వెళ్తాం కదా, మళ్ళీ అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారు అని అంటుంది సాక్షి కరణ్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ. అంటే మన ఇద్దరం భార్యాభర్తల హోదాలో వెళ్తున్నాం. ఆఫ్ కోర్స్ మన ఇద్దరం పేరుకే భార్యాభర్తలు గాని ఆ బంధం ఇంకా మనకి ముడిపడలేదని అందరికీ తెలియదు కదా. కాబట్టి కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ ఏవేవో ప్లాన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అవన్నీ కూడా మనకి ఇష్టం లేకపోయినా తప్పక చేయాల్సిందే. ఈ విషయం గుర్తుపెట్టుకో. బయట మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, ఓకే అని అంటాడు కరణ్ తనకి కొంచెం క్లారిటీ ఇస్తూ. అంటే ఏంటి, ఎలాంటి ప్లాన్స్ వేస్తారు అసలు అని అనుమానంగా చూస్తూ అడుగుతుంది సాక్షి. ఏమో మరి, ఎలాంటివనంటే నేనేం చెప్పగలను. డాన్స్ చేయమని చెప్పొచ్చు, ప్రపోజ్ చేసుకోమని కూడా చెప్పొచ్చు, వాట్ ఎవర్, ఏదైనా కానీ వాళ్ళందరి ముందు మనం చెయ్యాలి, దట్స్ ఇట్, అండర్స్టాండ్ అని ఆర్డర్ వేస్తున్నట్లుగా అంటాడు కరణ్. హలో సార్, మీరు మహారాజులో ఆర్డర్స్ వేస్తే మేము పాటించే శిష్యులం కాదు, గుర్తుపెట్టుకోండి. అయినా నిన్నటి నుంచి కొంచెం మీ బిహేవియర్ ఏంటి చాలా తేడాగా ఉంది, అది తగ్గిస్తే మంచిది. మీరెన్ని కోతి వేషాలు వేసినా సరే నా నిర్ణయం అయితే మారదు అని కొంచెం గట్టిగానే చెప్పేసి ముఖాన్ని పక్కకు తిప్పేసుకుంటుంది సాక్షి. ఆ మాటలన్నీ తన మనసులో నుంచి కాకుండా కంఠంలో నుంచి వచ్చాయని అతనికి తెలుసు కాబట్టి చిన్నగా నవ్వుకుంటూ డ్రైవింగ్ మీద దృష్టి నిలుపుతాడు. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి, ఇలా వస్తావా ఒకసారి అని తన రూమ్ లో నుంచి అరుస్తూ బయటకు వస్తాడు అర్జున్ వంటగదిలో ఉన్న వాళ్ళ అమ్మని పిలుస్తూ. కేవలం అమ్మతో మాత్రమేనా, నాన్నతో కూడా చెప్పే విషయం ఏమైనా ఉందా అని అక్కడే హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న వాళ్ళ నాన్నగారు అర్జున్ వైపే ఓరగా చూస్తూ అడుగుతారు. నేను చెప్పేలోపే మీరు తొందర పెడితే ఇంక నేనేం చేయండి డాడీ, అమ్మ వస్తే ఇద్దరికీ కలిపి చెబుదామని నేను అనుకున్నాను. అమ్మ ఇక్కడ లేదు కాబట్టే పిలుస్తూ వచ్చాను, కానీ ఈలోపు మీకే కంగారు ఎక్కువైపోయింది అని చిరునవ్వుతో అంటాడు అర్జున్. ఇంతకీ ఈ విషయం ఏంటి నాన్న, నువ్వే అర్జెంటుగా మాట్లాడాలన్నావంటే ఏదో ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది అని అడుగుతూ
చీర చెంగుతో చేతిని తుడుచుకుంటూ వస్తారు రజని గారు. చెప్తాను చెప్తాను అని అంటూ వాళ్ళ అమ్మ 2 భుజాల మీద చేతులు వేసి తీసుకొని వచ్చి వాళ్ళ నాన్న పక్కనే కూర్చోబెడతాడు అర్జున్. కొడుకు చేష్టలకి విషయం ఏంటో తెలుసుకోవాలని ఆతృతగా ఆశ్చర్యంగానే చూస్తూ ఉండిపోతారు వాళ్ళిద్దరు కూడా. ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరు చాలా సంతోషిస్తారు. ముఖ్యంగా నువ్వైతే గనక ఎగిరి గంతులు వేసినా వేస్తావని అంటాడు వాళ్ళ అమ్మ వైపే నవ్వుతూ చూస్తూ. అబ్బో, అయితే ఇప్పుడు నేను మీ అమ్మ చేసే కుప్పిగంతులు చూడాలంటావా? అదేదో మీరిద్దరు చెప్పుకోండి, నాకు చూసే ఓపిక లేదు అని అంటారు అర్జున్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఆవిడ్ని వెక్కిరిస్తూ. ముందు విషయం ఏంటో చెప్పకుండా ఈ సోదంతా ఎందుకురా అని చిరుకోపంగా అంటారు రజని గారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది తొందరలోనే అని అంటాడు అర్జున్ క్యూరియాసిటీగా చూస్తున్నా వాళ్ళిద్దరి వైపే చూస్తూ. ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతారు అర్జున్ వాళ్ళ అమ్మగారు. ఆవిడ ఎన్నిసార్లు అడిగినా నో అని చెప్పేసేవాడు. అలాంటిది ఈ రోజు తనంతట తనే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని నిర్ణయం చెప్పేసరికి ఆశ్చర్యంతో నోట మాట రావట్లేదు ఆవిడకి. ఇప్పటి వరకు ఏదో ఒకటి చెప్పి ఎలాగోలా తప్పించుకుంటున్నావు. గుడ్ డెసిషన్ అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు కూడా బ్రహ్మచర్యం వదులుకోవడం సిద్ధపడిపోయావా పుత్రా అని అంటారు జాలిగా చూస్తూ. అంటే అది తప్పా డాడీ అని కళ్ళు టపటపలాడిస్తూ అడుగుతాడు అర్జున్ వాళ్ళ నాన్న మాటలకి ముసిముసిగా నవ్వుకుంటూ. కాని నడుము మీద 2 చేతులు వేసుకుని కోపంగా చూస్తారు రజని గారు. ఏంటో వీళ్ళిద్దరినీ పట్టించుకోకుండా ఆయన దూరంలో చెప్పుకుంటూ పోతున్నా ఆయన వైపు చూసి అర్జున్ సైగ చేస్తాడు వాళ్ళ అమ్మ వైపే చూడమన్నట్లుగా. అప్పుడు పక్కన ఉన్న ఆవిడ గారి రియాక్షన్ గమనించిన ఆయన, అంటే ఏదో ఫ్లోలో వచ్చేసింది రజీ, పక్కన నువ్వు ఉన్నావన్న సంగతి నాకు గుర్తులేదని అంటారు పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ. అవునవును, గుర్తుండదు అంటే పక్కన నేను లేకపోతే అంటారు, మరి నేను ఉంటే మాత్రం అనరా? మీ మనసులో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసిందిలేండి. మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఉండండి. ఇక నుంచి మీకు ఎలాంటి ఆంక్షలు పెట్టనని మూతి 30 వంకర్లు తిప్పి ఆయన పక్క నుంచి లేచి ఇంకో సోఫాలో కూర్చుంటారు రజని గారు. ఏంటో ఇంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్లు వీడి పెళ్లి వార్త శుభవార్త నా మెడకు చుట్టుకునేలా ఉందిరా బాబోయ్ అని మనసులోనే అనుకుంటూ, ఇంతకీ మా కోడల పిల్ల నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా లేకపోతే మేమే సెలెక్ట్ చేయాలా అని టాపిక్ డైవర్ట్ చేస్తూ అడుగుతారు వాళ్ళ నాన్నగారు. ఒకవైపు కోపం నటిస్తూనే అర్జున్ ఏం చెప్తాడని ఎదురు చూస్తూ ఉంటారు రజని గారు కూడా. ఎందుకంటే ఆవిడ మనసులో ఇంకేదో ఆలోచన ఉంది కాబట్టి. మీకు ఆ ఛాన్స్ లేదు డాడ్, నేనే సెలెక్ట్ చేసుకున్నానని నవ్వుతూ అంటాడు అర్జున్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి. తనకి అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి, అతడి నిర్ణయాన్ని వాళ్ళు ఎప్పుడూ తప్పు పట్టరు కాబట్టి. అబ్బో, అంటే ప్రేమ ప్రయాణం ఎప్పటి నుంచో సాగుతుందన్నమాట. మాకు చెప్పడానికి ఇప్పుడు టైం వచ్చిందా అని అడుగుతారు అతని సైడ్ అవుతూ కొడుకుని బుక్ చేద్దామనే ఆలోచన వచ్చి. మీరే కదా చెప్పారు డాడ్, ఎన్నాలని మీ అమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటుంది, నువ్వు నేనలా బయటికి వెళ్ళిపోతున్నావు, మీ అమ్మ కూడా ఒక తోడు కావాలి కదా, మా కోడల పిల్లని ఎక్కడైనా పట్టి తీసుకునిరా, లవ్ చేయు అని రోజు మీరు ఇచ్చిన క్లాసెస్ వినలేకే లవ్ చేశాను డాడ్ అని అమాయకంగా అంటాడు అర్జున్ వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ డాడీనే బుక్ చేయడానికి ప్రిపేర్ అవుతూ. అంటే నిన్ను ప్రేమించమని మీ నాన్నగారు చెప్పారా? పిల్లలకి ఇలాంటివేనా నేర్పిస్తారని పొంగు పట్టుకుని దిరుపుతూ సీరియస్ గా అంటారు రజని గారు. నువ్వేంటి తల్లి, ముందు వెనక ఆలోచించకుండా వైల్డ్ డెసిషన్స్ తీసుకోకు. వాడు కావాలని నన్ను ఏడిపిస్తున్నాడు. నేను ఎప్పుడైనా అలా చెప్పానా చెప్పు? ఇంకా నేనే అనేవాణ్ణి, ఒరేయ్ నువ్వెప్పుడు కోడల్ని తీసుకురాకు, మీ అమ్మ ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళని తీసుకుని వద్దామని అనేవాణ్ణి అని అమాయకంగా చూస్తూ అంటారు ఆయన. కథ ఇంకా ఉంది. మరి రజని గారికి తన కొడుకు ప్రేమించింది తనకెంతో ఇష్టమైన అమ్మాయి ప్రణవి అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందంటారు? మరి ప్రణవి అర్జున్ ఇంతకు ముందు సాక్షిని ప్రేమించడానికి తెలిసి కూడా తనని ఇష్టపడుతోంది. కానీ ఆ ప్రేమ వల్ల వీళ్ళిద్దరి జీవితాల్లో ఏదైనా సమస్య వస్తుందా? మరో పక్క కాలేజ్ యానివర్సరీ ఫంక్షన్ లో కరణ్ ఏం చేయబోతున్నాడు? స్టూడెంట్స్ వంక అడ్డు పెట్టుకొని తను చెయ్యాలనుకున్నవి స్టూడెంట్స్ తో చేయిస్తాడా? మరి దీనికి సాక్షి ఒప్పుకుంటుందంటారా? సాక్షి మనసులో ఉన్న ప్రేమని ఈ రకంగానైనా కరణ్ బయటపెట్టిస్తాడా? మరోపక్క అవికకి తను ప్రాణంగా ప్రేమించిన కరణ్ తన చెల్లెల్ని పెళ్లి చేస్తున్నాడని తెలిస్తే అవిక వీళ్ళిద్దరి మధ్య అడ్డుగోడే కూర్చుంటుందా? అక్షయ్కి అవిక పట్ల ఉన్న ఫీలింగ్ ఏంటి? అక్షయ్ అవికని ప్రేమిస్తున్నాడా? మరి అవిక కరణ్ని ప్రేమించిందని తెలిసి కూడా ప్రేమిస్తున్నాడా లేదా తెలియక ప్రేమిస్తున్నాడా? అసలు వీళ్ళందరి జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి, తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. స్టోరీని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. దీనివల్ల మన స్టోరీ అనేది ఛానల్ అనేది మరికొంత ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్.